సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో వర్షఫలాలు మనం చూసే ముందు కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉగాదిగా ప్రారంభమై మనకు ఉగాదితో ముగిసే పంచాంగ శ్రవణంలో మరి ఈ సంవత్సరం మనకు ఎలా ఉంది, ఈ క్రోధీనామ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మరి మొట్టమొదటిగా మేషరాశి గురించి మనం చూసుకున్నట్టయితే ఈ మేషరాశిలో ముఖ్యమైనటువంటివి నక్షత్రాలు అశ్విని 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం. అలాగే భరణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. కృత్తికా నక్షత్రం 1వ పాదం మాత్రమే ఈ మేషరాశిలో ఉంటుంది. అలాగే ఈ మేషరాశి వారికి ముఖ్యంగా అధిపతి అయినటువంటి గ్రహం కుజుడు. ఇక వారఫలాలు సంవత్సర ఫలితాలు చూసే ముందు మేషరాశి యొక్క విశ్లేషణ ఒకసారి చూసుకుందాం. మేషరాశి వారికి ఆదాయం ఎలా ఉందంటే ఆదాయం 2, వ్యయం 14, ఇక రాజపూజ్యం 4, అవమానం 3. ఈ ఆదాయ వ్యయాలు గమనించినట్టయితే మనకు ముఖ్యంగా అధిక వ్యయం, కొద్దిగా ఆదాయం మాత్రం మేషరాశి వారికి సూచిస్తుంది. శని బలంగా ఉన్నా కూడా వీరికి ప్రస్తుతం మిగిలిన గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల అధిక ధన వ్యయం అయితే మనకు సూచిస్తుంది. రాజపూజ్యం 4, అవమానం 3, ఇది సరి సమానంగా ఉంది. ఇక ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఈ సంవత్సర ఫలితాలు చూసే ముందు ఒకసారి ప్రధానమైనటువంటి 4 గ్రహాల యొక్క మూర్తిత్వం చూద్దాం. మొట్టమొదటిది బృహస్పతి. బృహస్పతి మనం చూసుకున్నట్టయితే మే 1వ తారీఖు వరకు కూడా మేషరాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు. తర్వాత ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు. ఇక్కడ ద్వితీయ స్థానం శుక్ర ఆధిపత్యమైనటువంటి వృషభ రాశి, మరి శత్రుక్షేత్రంలోకి వెళ్తున్నాడు, తామ్రమూర్తిగా ఉన్నాడు. అలాగే శని చూసుకున్నట్టయితే 11వ స్థానంలో ఈ సంవత్సరం అంతా కూడా లోహమూర్తిగా ఉన్నాడు. రాహు 12వ స్థానంలో రజతమూర్తిగా, కేతువు కూడా 6వ స్థానంలో రజతమూర్తిగా ఉన్నాడు. మరి ఈ మూర్తిత్వాలతోటి ఈ 4 ప్రధాన గ్రహాల ఆధారంగా వర్ష ఫలాలు, ఎందుకంటే మాస ఫలాలు అలాగే వార ఫలాలు మనం చెప్పుకుంటున్నాం. తాత్కాలిక గ్రహాలు, మాస గ్రహాలు, అంగారకుడు లాంటి దీర్ఘకాలిక 45 రోజుల గ్రహాలు, రవి లాంటి నెలకొకసారి మారే గ్రహాలు ఉంటాయి. ఈ గ్రహాలన్నీ తాత్కాలికమైనటువంటి గోచార రీత్యా చెప్పే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఈ వర్షం మొత్తానికి ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఇక్కడ మనం అశ్విని నక్షత్రం వారికి ఎలా ఉంటుంది, భరణీ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది చూసే ముందు మొత్తం సంపూర్ణంగా ఒకసారి ఈ మేషరాశి వారికి ముఖ్యంగా చూద్దాం. ముఖ్యంగా అనుకూలించే గ్రహం అయితే బృహస్పతి. ఈ బృహస్పతి జన్మంలోంచి ద్వితీయంలోకి వెళ్తున్నాడు మే తర్వాత. ఈ మే 1వ తారీఖు నుంచి ఎప్పుడైతే మారుతున్నాడో చాలా అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ముఖ్యంగా నిర్ణయాలన్నీ కూడా ఎంత కఠినంగా ఉన్నా కూడా తనకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. సమస్యలు ఉన్న చోట పరిష్కారాలు వాటంతలవే మీకు దొరకడం, ఆ సమస్యల నుంచి బయటపడడం అయితే జరుగుతుంది. ఇక దాంతోపాటు బృహస్పతి భాగ్య వ్యయాధిపతి కాబట్టి ఆర్థికంగా కూడా మంచి నిలదొక్కునే సమయంగా ఈ మేషరాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక శని కూడా లాభంలో ఉన్నాడు, చాలా విశేషమైన అనుకూలమైనటువంటి గ్రహంగా చెప్పుకోవచ్చు. అలాగే మంచి భాగ్యాన్ని కలిగించే, అలాగే మంచి ఉద్యోగాన్ని కలిగించే గ్రహం. దశమ ఏకాదశాధిపత్యం వల్ల శని చాలా అద్భుతమైనటువంటి విజయాలు, మంచి పేరు ప్రతిష్టలు, మంచి ఉద్యోగము ఇవన్నీ కూడా ఈ మేషరాశి వారికి ఈ శని ఏకాదశంలో ఉండడం వల్ల కలుగుతుంది. ఇక రాహుకేతువులు ద్వాదశ 6వ స్థానం, షష్టమ స్థానాలు రజతమూర్తులుగా ఉన్నారు. ఈ 2 గ్రహాలు కూడా కొంత ఖర్చులు ఎక్కువగా పెట్టించడం, రుణాల బాధ కలిగించడం అనేది చేస్తారు. శత్రువుల బాధ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ శత్రుపీడ ఇవన్నీ కూడా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. అంతర్గత శత్రువులు ఎక్కువగా ఉంటారు. అధిక ధన వ్యయము, మీ వ్యక్తిగతమైనటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల సమస్యలు మీరు తెచ్చుకునే అవకాశం ఈ రాహుకేతువుల వల్ల కలుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే
ఒక్కసారి మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఈ ప్రస్తుతం ఈ ఉన్న గోచార రీత్యా రాహుకేతువుల వల్ల కానీ బృహస్పతి వల్ల కానీ మానసిక సంఘర్షణ అనేది కొంత ఉండే అవకాశం ఉంది. ఏ పని చేసినా కూడా ఒక మానసిక ఒత్తిడిలో పనులు డిలే చేసుకోవడం కానీ, ఆ పనుల వల్ల కొంత సమస్యలు తెచ్చుకోవడం కానీ, వాటి వల్ల కొంత ఇబ్బంది కలగడం కానీ అయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే ఆర్థిక సంస్కరణలు అయితే మీకు జరుగుతాయి. మేషరాశి వారికి గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడి ఆర్థిక పురోభివృద్ధి వైపు అడుగులు పడతాయి. ఎందుకంటే శని అనుకూలంగా ఉన్నాడు, బృహస్పతి అనుకూలంగా ఉన్నాడు. ఈ రెండు ప్రధాన గ్రహాలు ఆర్థిక అభివృద్ధికి మీకు తోడ్పడతాయి. కాబట్టి ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనేది ఈ సంవత్సరం తప్పకుండా ఈ మేషరాశి వారికి సూచిస్తుంది. ఎందుకంటే గతంలో అప్పులు పాలైన, సమస్యల పాలైన, ఈ డబ్బులకు కొదవగా ఉన్న ఈ సంవత్సరం వాటి నుంచి కొంత రిలాక్స్ అయి బయటకు వచ్చే అవకాశం మేషరాశి వారికి ఎక్కువగా సూచిస్తుంది. ఇక కుటుంబ పరంగా కూడా మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీకు చుట్టూ ఉన్న వాళ్ళతో మంచి సాంగత్యము, మంచి స్నేహభావం అనేది ఉంటుంది. సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోవడం, ఏదైనా వాహనాలు కొనాలి, స్థిరాస్తులు కొనాలి అనుకున్నా కూడా ప్రస్తుతం అయితే మంచి అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ పరంగా కూడా కొంత అనుకూలత, వ్యతిరేకత అయితే ఉంటుంది. తల్లిదండ్రులతో మాత్రం వారి ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం మేషరాశి వారికి సూచిస్తుంది. ఇక దాంతోపాటు విద్య, పంచమాధిపతి రవి అవుతాడు. ఇది మాసం మారుతుంది. అయినప్పటికీ కూడా యోగకారకుడైనటువంటి విద్యాకారకుడైన బృహస్పతి ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. దాంతోపాటు అన్ని రంగాల వారు కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు. కాకపోతే ముఖ్యంగా ఈ శుక్రుడు అధిపతి పొందినటువంటి వృషభ రాశిలో బృహస్పతి సంచారం వల్ల వైద్య రంగం వారు విశేషంగా రాణిస్తారు. మరియు అన్ని రకాల విద్యార్థులకు కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అయితే కొద్దిగా శ్రమ అయితే ఎక్కువగా పడాలి. ఎందుకంటే కొన్ని రాహుకేతువుల యొక్క ఇబ్బంది కూడా ఉంది. కాబట్టి కొద్దిగా విద్యాయందు ఏకాగ్రత పెంచడానికి అనేక రకాల ఉపాయాలను, అనేక రకాల శ్రమలను ఓర్చుకొని ముందుకు వెళ్ళాలి. ఇక దాంతోపాటు సంతానపరమైన విషయాలలో కూడా మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సంతానం నుంచి మీకు కుటుంబంలో అనుకూల వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఇక మనం గమనించినట్టయితే సంతాన ప్రాప్తి కావాలి, సంతానం లేదు, చాలా సంవత్సరాలైంది అనుకునే వారికి ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి అయ్యే యోగం అధికంగా సూచిస్తుంది. బృహస్పతి ద్వితీయ స్థానంలో ఉన్నాడు. అలాగే భాగ్యాధిపతి కాబట్టి తప్పకుండా సంతాన ప్రాప్తి కలగడానికి అనుకూలమైన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు మనం చూసుకుంటే ఉద్యోగ విషయాల గురించి చూస్తే దశమాధిపతి శని ఏకాదశంలో ఉన్నాడు. ఇది శుభయోగంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగం లేదు అనుకునే వారికి ఉద్యోగ ప్రయత్నం చేయండి, తప్పకుండా వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఇంకా మంచి ఇంప్లిమెంట్ కావడానికి, మంచి ప్రమోషన్ కావడానికి, ఏదైనా నేను స్థిరపడాలి లైఫ్లో అనుకుంటే తప్పకుండా ప్రస్తుతం శ్రమ పడండి. చుట్టూ ఉన్న వాళ్ళతో మంచిగా మెదలండి. తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. మేషరాశి వారు ఉద్యోగంలో మార్పు అనేది చాలా అద్భుతంగా మనకు గోచరిస్తుంది. అలాగే వ్యాపార రంగంలోని వారు చూసుకున్నట్టయితే తప్పక వ్యాపార రంగం కూడా మంచి అద్భుతమైనటువంటి విజయాలు, అలాగే మంచి ధనప్రాప్తిని పొందుతారు. ఎందుకంటే దశమాధిపతి శని కాబట్టి ముఖ్యంగా ఇనుముకు సంబంధించి, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి వీళ్ళు మంచి చేతి వృత్తులకు సంబంధించి వీళ్ళు మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఎందుకంటే శని బలంగా ఉన్నాడు కాబట్టి ఈ వృత్తుల వారు వ్యాపార రంగంలో మంచి రాణిస్తారు. ఇంకా మిగిలిన వ్యాపారస్తులకు కూడా అనుకూలమే కానీ సామాన్యంగా ఉంటుంది. అలాగే సినీ రంగం గురించి మనం గమనిస్తే ఈ సంవత్సరం మేషరాశి వారు ఎవరున్నా కూడా మంచి విజయాలైతే దక్కించుకుంటారు. గత కొంతకాలంగా ఉన్న ఒడిదొడుకులనన్నింటినీ కూడా అధిగమించి మేషరాశి వారు అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం మరి ఈ సినీ రంగంలో హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ మంచి విజయాలు. ఇక చిన్న చిన్న అందులో ఉన్నటువంటి టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ కూడా, ఒకవేళ కళాకారులు ఉన్నారు, సంగీత కళాకారులు, వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీస్ అనేవి పెరగడం, వాటికి పేరు ప్రతిష్టలు రావడం అయితే మనకు గమనించవచ్చు. ఇక వ్యవసాయ రంగానికి చూసుకున్నట్టయితే వ్యవసాయ రంగము చాలా బాగుంటుంది. కాకపోతే వరి పంట మొదలగునవి
అవి కొంత సామాన్యంగా పండుతాయి. కానీ ఆరుతడి పంటలు ఉంటాయి కదా, మనకు నువ్వులు, చిరుధాన్యాలు ఇవన్నీ కూడా అద్భుతంగా పండుతాయి. వీటిలో మంచి అభివృద్ధి అయితే సాధిస్తారు వీళ్ళు. ఎందుకంటే శని బలంగా ఉన్నాడు కాబట్టి వ్యవసాయదారులకు కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. కాకపోతే పంట చేతికి వచ్చేటప్పుడు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం కొంత సూచిస్తుంది. కాబట్టి కొంత జాగ్రత్త పడండి, సకాలంలో వాటికి కావాల్సిన విధి విధానాలను ఫాలో కండి. ఇక్కడ మనం చూసుకుంటే చేతి వృత్తుల వారు కూడా మంచి అద్భుతమైనటువంటి రాబడిని పొందుతారు. ఇక రవాణా రంగాలు, అన్ని రంగాల వారికి కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగం చేయాలి అనుకొని ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ప్రస్తుతమైతే అనుకూలంగానే ఉంది. అయితే పూర్తిగా గవర్నమెంట్ ఉద్యోగం గురించి ప్రయత్నం చేసి దాని గురించి ఎదురు చూసే వారికి మాత్రం కొంత సమయం తీసుకున్నా కూడా సంవత్సర మధ్యంలో వీరు అనుకున్న పని సాధిస్తారు. గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక లాభంలో శని స్వక్షేత్రంలో ఉండడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి అనేది ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి ధనయోగం అనేది మేషరాశి వారికి సూచిస్తుంది. అద్భుత ధనయోగం, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఖర్చులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, వాటన్నిటిని అధిగమించి ఫైనాన్షియల్గా మంచి స్థిరపడే అవకాశం మనకి ప్రస్తుతం ఈ సంవత్సరం సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా కొంత ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళడం, దూర ప్రాంత ప్రయాణాలు చేయడం, అనవసరమైనటువంటి ప్రయాణాల వల్ల అధిక ధన వ్యయం అయితే ఉండే అవకాశం ఉంది. ఇక మనం దాంతోపాటు ఈ అదృష్ట సంఖ్య చూసుకున్నట్టయితే మేషరాశి వారికి 9. ఈ 9వ నంబరు మీరు ఏదైనా ఉపయోగించుకోవచ్చు. గురు, శుక్ర, శనివారాలు అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. అశ్విని నక్షత్రం వారికి ముఖ్యంగా ఆకస్మిక శుభాలు జరుగుతాయి. అంటే మీరు ఊహించినటువంటి శుభాలు మీకు జరిగే అవకాశం ఉంది. కార్యసిద్ధి కూడా కలుగుతుంది. ఇక భరణీ నక్షత్రం వారు అఖండ విద్యను పొందుతారు. అంటే చదువులో మంచి టాప్ పొజిషన్కి వెళ్ళే అవకాశం మేషరాశి వారిలో భరణీ నక్షత్రం వారికి ఉంది. అలాగే ధనప్రాప్తి కూడా సూచిస్తుంది. కృత్తికా నక్షత్రం వారికి శుభయోగం అయితే మనకు సూచిస్తుంది. ఇక పరిష్కారాల గురించి చూద్దాం. ముఖ్యంగా ఈ మేషరాశి వారికి రాహుకేతువులు అనుకూలంగా లేవు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం కానీ, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం కానీ చేసుకోండి. మినుములు దానం ఇవ్వండి. మంగళవారం రోజు ఒక 5 మంగళవారాలు ఒక మినుములు దానం ఇవ్వండి. రాహుకేతువుల వ్యతిరేకత అనేది కొంత తొలగిపోతుంది. దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే కుబేర పాశుపత అభిషేకం చేసుకోండి. ఒకవేళ ఖర్చులు ఎక్కువగా ఉన్నా కూడా ధనప్రాప్తి ఉన్నా డబ్బు నిలబడట్లేదు అనుకుంటే కుబేర పాశుపత అభిషేకం, కుబేర పాశుపత హోమం చేసుకోండి. ఇంకా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు క్రోధీనామ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు లోకా సమస్త సుఖినో భవంతు. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మీ సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్వస్తి.